ఇచ్చి కొట్టించుకోవటం ఎందుకురా అని ఒక పాత సామెత ఉంది. చంద్రబాబు కూడా ఇప్పుడు అదే పని చేశారనుకోవాలి. ఎందుకంటే బీజేపీని వెంటపడి మరీ ఆయన ఒక ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. ఆ సీటులో అప్పుడెప్పుడో ఎమ్మెల్సీగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకు పార్టీ జాతీయ నాయకత్వం టికెట్ ఇచ్చింది. వీర్రాజు కోసం అయితే బీజేపీ వాళ్ళు టికెట్ అడగరని అందరికీ తెలుసు. టీడీపీ ఒక టికెట్ కేటాయించినందుకే వాళ్ళు సోము వీర్రాజును రంగంలోకి ప్రవేశపెట్టారు. బీజేపీ వాళ్ళు ఎమ్మెల్సీ టికెట్ అడుగుతున్నారని ఎక్కడా వార్తలు రాలేదు. ఆదివారం సాయంత్రం మాత్రమే టీడీపీ మీడియా ఆ వార్తను ప్రచారం చేసింది. తొలుత టీడీపీ తరపున 4 పోటీ చేస్తారని ప్రచారమైంది. అయితే సాయంత్రం అకస్మాత్తుగా టీడీపీ తరపున 3 అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, బీజేపీ వారు పట్టుబట్టడంతో చేసేది లేక ఒక సీటు వారికి కేటాయిస్తున్నారని రాసుకొచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి తమ పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నారని, పార్టీ అధిష్టానాన్ని సంప్రదించారని చెప్పుకొచ్చారు. నిజానికి అంతవరకు బీజేపీలో ఎక్కడా కదలిక ఉన్నట్లు కూడా చెప్పుకోలేదు. రోజంతా బీజేపీ వైపు నుంచి ఎలాంటి సమాచారమూ రాలేదు. అందుకే బీజేపీ అభ్యర్థి ఎంపిక ఆలస్యమైంది. సోమవారం ఉదయానికి మాత్రమే సోము వీర్రాజు పేరును ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ఎంపిక దాదాపు 16 గంటలు పట్టడానికి ఆ పార్టీ పెద్దలు వ్యూహాల్లో బిజీగా ఉండటమే కారణమని తెలుస్తోంది. ఎవరిని నియమించాలని ఆలోచించినప్పుడు కూటమిలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం వీర్రాజే కరెక్ట్ అని చెప్పుకున్నారు. టీడీపీ వాళ్ళు బీసీలు, ఎస్సీలకు టికెట్లు ఇస్తున్నప్పుడు బీజేపీ, జనసేన మాత్రం కాపులను అక్కున చేర్చుకుంటోంది. జనసేన అభ్యర్థిగా కాపు నేత నాగబాబుతో పాటు ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా కాపు నేత సోము వీర్రాజు రంగంలోకి దిగారు. సోము వీర్రాజు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు వ్యతిరేకి అన్నది జగమెరిగిన సత్యం. రాష్ట్ర బీజేపీలో 2 వర్గాలు ఉండేవి. ఒకటి టీడీపీకి మద్దతుగా ఉంటే మరొకటి వైసీపీకి అనుకూలంగా ఉండేది. టీడీపీ మద్దతుదారుడైన కన్నా లక్ష్మీనారాయణ తర్వాత టీడీపీలో చేరి సత్తెనపల్లి ఎమ్మెల్యే అయ్యారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కొన్నిసార్లు ఓపెన్ గా, కొన్నిసార్లు సైలెంట్ గా జగన్మోహన్ రెడ్డికి మద్దతిస్తూ ఉండేవారు. సోము వీర్రాజుకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అంటే పడదు. అలాంటి వ్యక్తిని తెచ్చి ఇప్పుడు కూటమిలో ఎమ్మెల్సీగా కూర్చోబెట్టడం అంటే చంద్రబాబుకు పక్కలో బల్లంగా పెట్టడమేనని చెప్పుకోవాలి. సోము వీర్రాజు పేరును ప్రకటించిందే తడవుగా సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ ను సంతోషపెట్టేందుకు సోము వీర్రాజును ఎమ్మెల్సీని చేస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా ఆరోపిస్తోంది. చంద్రబాబు, వీర్రాజు ఎదురుపడితే రియాక్షన్స్ ఎలా ఉంటాయని ఊహించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. మరి ఆ సంగతి చంద్రబాబుకు అర్థమైందో లేదో. టీడీపీలో సీనియర్స్ ను పక్కన పెట్టేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నామని అనుకున్న చంద్రబాబు, లోకేష్ కు మరో రూపంలో టెన్షన్ తప్పటం లేదని అనుకోవాలో వద్దో 2-3 నెలల్లో తెలుస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.